నమస్తే అండి. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈ రోజు వీడియో ఏంటంటే అండి, చూసారు కదండి, ఫ్రిడ్జ్ అండి, రెండో ఫ్రిడ్జ్ నింపుతున్నాం. ఇవాళ లైట్ వెయిట్ గా నింపుతున్నానండి. ఇలాగే కూరగాయ తొక్కలు, వేపాకులు, వేప కాడలతోటి నింపుతానండి. అన్ని కలిపిన మట్టి అన్ని వేసి లైట్ వెయిట్ గా నింపుతున్నాను. రండి వీడియోలోకి వెళ్దాం. ఇదిగోండి వేపాకులు కాడలు, ఇదిగోండి ముందు వాటర్, ఇదిగోండి పోవడానికి ఇక్కడ కన్నం పెట్టాను చూడండి. ఇదిగోండి ఇలాగ వెళ్ళిపోతాయి అన్నమాట వాటర్. ఇదిగోండి ఇక్కడ ఈ కన్నం పెట్టి పైప్ వేసాము, ఇక్కడ నుండి ఇలాగ బయటికి వెళ్ళిపోతాయి. ఇదిగోండి ఇలాగా కాడలు వేసుకోవాలండి. ఫస్ట్ వేపాకులు ఇలాగ వేసుకుంటండి, మనకి మట్టి కిందకి దూరదు అన్నమాట. మట్టి ఇలా కన్నం కడ్డుకోకుండా ఇలా కాళ్ళు వేసుకుంటండి. ఫస్ట్ లైట్ వెయిట్ గా ఉంటది అన్నమాట. రెండు డబల్ డోర్ అండి ఇది ఫ్రిడ్జ్. ముందుది అయితే సింగిల్ డోర్, డబల్ డోర్ మీద ఇటు ఒకటి వచ్చింది, దానికి నింపాలి. ప్లాస్టిక్ కాగితాలు ఉంటే ఇలా తీసేయాలండి. ఇవన్నీ వేప చెట్టు ధర కాడలు తెచ్చారండి, వేపయి చితుకులు అలాంటివి. ఇలా చిన్న చిన్న వేసుకుంటండి, మనకి ఇలాగా సర్దుకోవాలండి. బెడ్ లాగా నీళ్ళు ఫ్రీగా దిగుతాయి అన్నమాట. ఇవన్నీ వేపాయి అండి, వేపాయి మంచిది కదా. ఈ దీంట్లో కూడా వేస్తాను కాడలు. డబల్ డోర్ ఫ్రిడ్జ్ కదండి, రెండు గళ్ళు వచ్చినాయి. ఇలా చితుకులు వేసుకోవడం వల్ల మనకి నీళ్లు ఫ్రీగా దిగుతాయి అన్నమాట. ఇలా వేసామండి. వేసిన తర్వాత సర్దుకోవాలి కరెక్ట్ గా. మన భూమిలో పండినట్టు పండుతాయండి. ఇలాగా ఫ్రిడ్జ్లో లోతుకుంటది కాబట్టి ఫ్రిడ్జ్లు దొరికితే వదిలేయకూడదండి, తీసుకోవాలి. ఇప్పుడు ఆకులు వేస్తున్నాను చూడండి, ఎండాకులు. ఈ వేపాకులు అండి, చెట్టు కింద తెచ్చారు. ఇలా ప్లాస్టిక్ కవర్లు ఉంటే తీసేయాలండి, ప్లాస్టిక్ ఉండకూడదు. మన మొక్కలు సరిగ్గా రావు ప్లాస్టిక్ వల్ల. ఇలా సర్దుకోవాలండి. రెండు గళ్ళు వేసేసుకుంటండి ఆకులు. మట్టి ఎక్కువ పట్టదు అన్నమాట, మనకి లైట్ వెయిట్ గా ఉంటదండి. దీంట్లో ఇంకో కొన్ని ఆకులు వేస్తాను. కంపోస్ట్ అయిపోద్దండి మనకు తొందరగా, ఆరిపోయిన ఆకులు కదా, కంపోస్ట్ అయిపోతుంది. ఇలా సర్దుకోవాలండి. ఇప్పుడు కొంచెం మట్టి వేస్తానండి. దీంట్లో వంపుతాను, బస్తా ఎత్తలేం కదా.
ఇదిగోండి మట్టి పోసాం కదండి ఆకుల తర్వాత ఇలాగా అన్ని కలిపిన మట్టి అండి. ఇది వేప పొడి, అదే మళ్ళీనేమో చెక్క పొట్టు, ఎరువు, ఆవెరువు, మట్టి అన్ని కలిపింది అన్నమాట. అన్ని కలిపి బస్తాల్లో ఉంచుకున్నామండి. మనం ఇలాగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఎండాకాలం మట్టి ఆరబెట్టి కాలైన కుండీల్లో మట్టి అంతా ఆరబెట్టి ఇలా అన్ని కలిపేసి ఉంచాము. ఇలాగ మనం గబుక్కున్న ఫ్రిడ్జ్ నింపాలన్నా కుండీ నింపాలన్నా మనకి పనికి వస్తుంది. ఇలా నొక్కాలండి, అలాగా మళ్ళీ పైనే ఉంటది, నొక్కితే కిందకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇప్పుడు వేసామండి. ఇప్పుడు కిచెన్ వేస్ట్ వేస్తాను చూడండి. ఇంకా కొంచెం మట్టి పోస్తాను. ఇది అంత లోతు లేదు కానీ డీప్ ఫ్రిడ్జ్ ఇది బాగా లోతుగా ఉందండి. ఇప్పుడు ఎంతండి, ఒక బస్తా అరమూట పోసానండి అంతే మట్టి. ఇలాగ ఆకులు, కాడలు, వేప కాడలు అవి వేసుకుంటండి, కొమ్మల కాడలు మనకు మట్టి ఎక్కువ పట్టదు అన్నమాట. వేసామండి. ఇప్పుడు కిచెన్ వేస్ట్ వేస్తాను చూడండి. ఇదిగోండి అన్ని రకాల కూరగాయలు రైతు బజార్ నుండి తెచ్చారు, ముక్కలు కట్ చేస్తాను చూసారా. బీట్రూట్, టమాటా, అలాగే క్యారెట్, దొండకాయలు, ఒకటి కాదండి అన్ని. మన క్యారెట్, బంగాళదుంపలు ఎక్కువ ఉన్నాయండి, అవే బలం మొక్కలకి. ఇలా కిచెన్ వేస్ట్ వేసుకుంటండి మనకి మొక్కలకి చాలా బలంగా వస్తాయండి, బాగా వస్తాయి. రైతు బజార్కి వెళ్ళి తెచ్చారండి, సంచడి తెస్తే ఒక ట్రిప్కి ఫ్రిడ్జ్ నిండుతుంది. డ్రమ్కి మళ్ళీ తెచ్చి మళ్ళీ నింపాలి డ్రమ్ కూడా, దానికి ఒక సంచి తేవాలి. ఇలాగా మన రైతు బజారు సంచి పడేస్తండి, వాళ్ళే సంచిలో వేస్తారు, మనం తెచ్చేసుకోవడమే. చూసారు అన్ని రకాల కూరగాయలు ఉంటాయి కాబట్టి అన్ని పోషకాలు అంతాయి అన్నమాట మొక్కలకి. క్యాబేజీ, దొండకాయలు, బీట్రూట్, క్యారెట్ ఎక్కువ ఉన్నాయండి, అయ్యే మంచిది మొక్కలకి. చూసారా ఎంత బాగున్నాయో కూరగాయలు. ఇలాగ అన్ని రకాలు కూరగాయలు వేస్తండి మనకి మొక్కలు బలంగా వస్తాయండి, బాగా కాస్తాయి క్రాప్. క్యాబేజీ, వంకాయ, టమాటా, మానవకాయ అన్నీనండి. అన్ని రకాలు పోషకాలు అంత అన్ని రకాల కూరగాయలు ఉన్నాయి కాబట్టి మొక్కలు కిచెన్ కప్పుడు చేసినంత బలం వస్తుందండి. పచ్చి కూరగాయలు ఎంత ఒక నెలకు ఇరువైపోద్దండి, కిచెన్ కంఫర్ట్స్ అయిపోద్ది ఒక నెలకి. మనం ఇప్పుడు జూన్లో వేస్తున్నామండి, జూలైకి అయిపోద్ది. అది అలాగే ముందు నింపిన ఫ్రిడ్జ్ కూడా నెల రోజులకి తయారైపోయిందండి, అలాగే ఇది కూడా అవుతుంది. చూసారా ఎంత బాగున్నాయి కూరగాయలు, అన్ని తొక్కలు, అన్ని రకాల పోషకాలు అంతాయి అన్నమాట. దానికి కొన్ని వేస్తాను. డబుల్ డోర్ కాబట్టి అక్కడే మొక్కలు వేసుకొచ్చి ఇక్కడ మొక్కలు వేసుకొచ్చండి. ఇక్కడ 4 వేసుకున్నా, అక్కడ 2 వేసుకోవచ్చు, చిన్న గడి కదా. ఇలా వేసామండి. ఇప్పుడు ఆకులు వేయాలి, మళ్ళీ తడి పొడి వేయాలండి. కిచెన్ కంఫర్ట్స్ రేల్ ప్రకారం లేరుగా నింపుతాం కదా, అలాగే ఫ్రిడ్జ్ కూడా నింపుకోవాలండి. ఇవన్నీ వేపాకులండి, మనకి వేపాకులు చాలా మంచిదండి, పురుగు గట్ట రాదు మొక్కకి.
దీనికి నింపుతాను చూడండి. అదైతే ఏకండి ఫ్రిడ్జ్ అండి, ఇది మాత్రం డబుల్ డోర్ వచ్చింది. ప్లాస్టిక్ కవర్లు ఉంటే తీసేయాలంటే మనం చెట్టు కింద అవన్నీ తెస్తాం కదా, అన్ని రకాలు వచ్చేస్తాయి, అవి మనం తీసేయాలి ప్లాస్టిక్. కంపోర్ట్స్ అయిపోద్దండి. వేపాకులు బాగా ఆరిపోయినాయి కదా, పొడుములాగా అయిపోతున్నాయి చూడండి, ఇలా గుండలాగా అయిపోతుంది. ఇప్పుడండి కొంచెం మట్టి వేయాలి. బస్తాతో వేస్తాను. ఇవన్నీ కలిపిన మట్టి అండి, ఎరువు, మట్టి, వేప పొడి, అలాగే చెక్క పొట్టు అండి. మనం కుండీలు నింపుకుంటాం కలుపుకుంటాం కదా, అదే అండి. ఇప్పుడు ఇక్కడ వేస్తాను ఈ గడిలో. ఉత్తి మట్టితో నింపితే చూసారు ఎంత మట్టి పట్టిన. ఇలాగ మనం కూరగాయ తొక్కలు, కూరగాయ ముక్కలు, మళ్ళీనేమో ఎండాకులు, వేప కాడలు వేసిన వల్లనే మట్టి తక్కువ పట్టింది. ఇప్పుడు మళ్ళీ కిచెన్ వేస్ట్ వేస్తానండి. ఇంకోండి ఆనపకాయ ముక్కలు చూసారా, అన్ని రకాలు. ఇలా నింపుకుంటే అండి మనకి చాలా బలం అండి మొక్కలకి. లేరు లేరుగా నింపితే. గుమ్మడికాయ అండి ఇది, ఒడియాల గుమ్మడికాయ. ఆనపకాయ అంటున్నాను నేను, గుమ్మడికాయ. ఒడియాలు పెట్టుకుంటాం కదా, ఆ గుమ్మడికాయ. దీంట్లో విత్తనాలు కూడా ఉన్నాయి, మనకి మొక్కలు కూడా మొలుస్తాయి చూడండి. ఒడియాలకి ఇంకా లోటు లేదు, గుమ్మడికాయలు వచ్చేస్తాయి మన మిద్దె తోటకి. గుమ్మడికాయ ఒడియాలు అన్నమాట, అది చెక్కలు ఉన్నాయి దీంట్లో, విత్తనాలు చాలా. మొలిసి కాసింది అనుకోండి, మనం ఒడియాలు ఎండాకాలం కొనుక్కర్లేదు, కాయ గుమ్మడికాయ ఒడియాలు పెట్టేసుకోవచ్చు. ఇలా వేసామండి. ఇప్పుడు మళ్ళీ కొన్ని ఆకులు వేసి మట్టేసేయడండి. ఇలా లేరు లేరుగా నింపుకుంటే ఫ్రిడ్జ్, ఎంత పెద్ద ఫ్రిడ్జ్ అయినా మనం తేలిగ్గా ఉంటుంది అన్నమాట. ప్లాస్టిక్ ఉంటే తీసేయాలండి. ప్లాస్టిక్ మనకి మొక్కలు, ప్లాస్టిక్ తగలకూడదండి మొక్కలకి. ఇప్పుడు మట్టి వేస్తానండి.
అన్ని కలిపిన మట్టి కాబట్టి మనకి ఎరువు కూడా ఇందులో ఉంటది, తొందరగా కంపోస్ట్ అవుతుంది. ఎరువు కలిసిన మట్టి కదా. మట్టి చాలదండి, తేవాలి. గ్లాస్ నొక్క ఇదిగోండి మట్టి పోసాము, ఇంకా కొద్దిగా తక్కువ తెచ్చి పోసాము. ఇదిగోండి ఇలా వేసామండి. దీనికి కూడా ఇలా సదిరేసుకోవడం అండి మట్టి. ఇంతవరకు వేస్తే చాలండి. మళ్ళీ వాటర్ వేస్తాం కదా, వాటర్ తడిపేటప్పటికి కిందకి వెళ్ళిపోద్దండి. ఇప్పుడు జూన్లో వేసాం కదండి, ఇది జూలైకి ఎరువు అయిపోద్ది, కిచెన్ కంపోస్ట్ అయిపోద్దండి. అప్పుడు మనం మొక్క వేసుకోవాలి. జూలైలో వెంటనే వేయకూడదు. కిచెన్ వేస్ట్ వేసాం కదా, పచ్చిది వేడి, నెల తర్వాత వేసుకోవాలండి. అప్పుడు దాకా లైట్ గా తడుపుతూ ఉంటే, బియ్యం కడిగిన వాటర్, పుల్లటి మజ్జిగ అలా తడుపుతూ ఉంటాయండి. ఓ డబల్ నీళ్ళు అవన్నీ తడుపుతూ ఉంటే మనకి ఎరువు తొందరగా అయిపోద్దండి. చూసారా లైట్ వెయిట్ గా ఎలా నింపాను. ఫ్రిడ్జ్, కూరగాయ తొక్కలు, అలాగే వేపాకులు, వేప కాడలు, లైట్ వెయిట్ గా కలిపిన మట్టి అండి. చెక్కపొట్టుతో కలిపిన మట్టి, ఎరువు చెక్కపొట్టు అది కలిపింది. చూసారు కదండి ఈరోజు వీడియో. లైట్ వెయిట్ గా ఫ్రిడ్జ్ నింపాను. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.